నమస్తే మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెల్లమన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. అదేనండి, కొంతమంది తీపన్నం అంటారు, బెల్లమన్నం అంటారు. పాలు లేకుండా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సింది నెయ్యి, ఒక బెల్లం గడ్డ, కిస్మిస్, జీడిపప్పులు అండ్ యాలకులు. చూడండి, అన్నం బాగా కుక్ అయిపోయింది. ఒకవేళ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మిగిలిపోయిన అన్నం ఉన్నా చేసుకోవచ్చండి ఇలా. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరిగిందండి. మనకి దీనికి పాకం ఏం అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అనిపిస్తే చాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీలో నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా హీట్ అయ్యాక జీడిపప్పులు, కిస్మిస్లు బాగా వేయించుకోండి. అవి కూడా వేగాక ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీని మనం చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, లేకపోతే మనకి స్వీట్ తినాలనిపించినా, లేదా అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నా ఇలా చేస్తే ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీని మనం షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి, కాకపోతే బెల్లంతో అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేగిపోయాక అదే నెయ్యిలో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ వేసాక ఈలోపు పాకాన్ని వడగట్టి పెట్టుకోండి. అందులో ఒక డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా పోతాయి. ఇప్పుడు వడగట్టిన పాకాన్ని ఈ రైస్లో యాడ్ చేసుకోండి. పాకం వేసాక కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటకపోతుంది. గ్యాస్ సిమ్లోనే ఉండాలండి, హైలో ఉంటే కూడా మాడిపోతుంది. ఇప్పుడు ఆ పాకం రైస్కి బాగా పట్టాలండి. బాగా నేతిలో వేయించుకోవాలి రెండింటిని. మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి, కానీ ఫుడ్ కలర్స్ ఇవి మంచిది కాదు కదా, సో మనం ఇలా న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ అన్నాన్ని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు బాగా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా చేసుకునే బెల్లం అన్నం. అదేనండి, స్వీట్ రైస్ అన్నా, బెల్లం అన్నం అన్నా, తీపన్నం అన్నా ఎలా పిలుచుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.